ఫ్రాన్స్లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్యకు మత్తుమందు ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన కేసులో అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫ్రాన్స్లో సంచలనం రేపిన ఈ సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి మాజీ భర్త డొమినిక్ పెలికాట్ను అవిగ్నాన్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా డొమినిక్ను నేరస్తుడిగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు 5 సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రపంచం తలదించుకునేలా కట్టుకున్న భార్యపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్ను 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో 72 ఏళ్ల డొమినిక్ దాదాపు అతడు మరణించే వరకు జైల్లోనే గడిపే అవకాశం ఉంది. అటు కేసులోని మిగతా 51 మంది నిందితులకు 4 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పును వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సామాజిక కార్యకర్తలు అవిగ్నాన్ కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితుడికి శిక్ష ఖరారు చేయగానే సంబరాలు చేసుకున్నారు. బాధితురాలికి మద్దతుగా ప్లకార్డులు పట్టుకొని కోర్టు బయట నినాదాలు చేస్తారు. ఫ్రాన్స్ ప్రభుత్వ ఉద్యోగి డొమినిక్ పెలికాట్ తన భార్య జెసిక్ పెలికోను చాలా రోజులుగా టార్చర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రాత్రులు ఆమె తినే భోజనంలో మత్తుమందు కలిపేవాడు. అది తిన్న వెంటనే ఆమె మత్తులోకి జారుకోవడంతో పలువురు పురుషులను పిలిపించి లైంగిక దాడి చేయించాడు. వారంతా అత్యాచారం చేస్తుంటే సీక్రెట్ కెమెరాల్లో బంధించేవాడు. ఇలా దాదాపు 10 ఏళ్ల పాటు 2011 నుంచి 2020 దాకా చేశాడని బాధితురాలు పోలీసుల ముందు కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు, షాపింగ్ సెంటర్లో డొమినిక్ కొందరు మహిళలను సీక్రెట్ గా వీడియో తీస్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకొని పోలీసులకు అప్పగించింది. దీంతో అతని ఫోన్, కంప్యూటర్ పరిశీలించగా దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. భార్యపై లైంగిక దాడులకు సంబంధించి వందల కొద్ది ఫోటో, వీడియోలు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. డొమినిక్ వ్యవహారం బయట ప్రపంచానికి తెలియడం వల్ల అతడి నుంచి విడిపోయిన బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. 2011 నుంచి 2020 మధ్య మొత్తం 72 మంది 92 సార్లు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దురాఘాతాలకు పాల్పడిన వారి వయస్సు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీరిలో 51 మందిని గుర్తించగా మిగిలిన వారి ఆచూకీ దొరకలేదు. విచారణలో భాగంగా ఇటీవల డొమినిక్ ను కోర్టులో హాజరుపరచగా తనపై మోపిన ఆరోపణలు అంగీకరించాడు. ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 50 మందిని ప్రస్తావిస్తూ వారిలాగే తాను రిసెప్షనిస్ట్ అని తెలిపాడు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం వీడియో ఆధారాలను కూడా పరిశీలించి తాజాగా డొమినిక్ ను దోషిగా తేల్చింది. అయితే కోర్టు తీర్పుపై కొందరు మహిళలు, సామాజిక కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో కోర్టు విధించిన శిక్షలు తమను నిరాశకు గురిచేస్తాయని, చారిత్రక తీర్పు వస్తుందని ఆశించినట్లు కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.